యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. ఒక తల్లి తన బిడ్డలను ఆదరించి ఎత్తుకొని ప్రేమించినట్లుగా, ఒక తల్లి తన బిడ్డల ఎడల చూపించేటువంటి ఆదరణ నేను మీ ఎడల చూపిస్తాను. అంతేకాదు, యెరూషలేములో మీరు ఆదరింపబడతారు అని అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్పడానికి, ఎంతో కృప కలిగిన వాడు, తన బిడ్డల ఎడల ఎంతో వాత్సల్యత కలిగిన వాడని చెప్పడానికి ఈ వాక్య భాగము ఎంతో నిదర్శనం. ప్రభు అంటున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఆమె అంటే యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడుదురు అని అంటున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, తల్లినా తన చంటి బిడ్డను మర్చునేమో, నేను మిమ్మల్ని మరువను, నా అరచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాను అని అంటాడు. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు. కాకపోతే మన దోషమును బట్టి, మన విధేయతను బట్టి, మన లెక్కలేనితనమును బట్టి దేవునికి మనమే దూరముగా ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ప్రేమించాలని ఆశపడుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను కనికరించాలని ఆశపడుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల కృపా వాత్సల్యత చూపించడానికి ఎప్పుడు తృష్ణతో ఉంటారు. కానీ మనమే దేవుని ఎదుట అవిధేయులుగా ఉండి, దేవుని ఎదుట మనము మన పాపపు జీవితముతో నిలవబడి ఆయనను మనకు దూరముగా మన పాపములే ఉంచుతాయి. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మనలను విడువడు. అందుకంటున్నాడు కదా, మీరు చంకన ఎత్తుకొనబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెషయా ఈ మాటలు మాట్లాడుతూ తన ప్రజలని ఇశ్రాయేలీయుల దేవుడు చూపేటువంటి ఆ విడుదల విమోచన కార్యమును ప్రజలకు తెలియచేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, ఇక మీరు దుఃఖించవలసిన అవసరం లేదు. ఓ ఇశ్రాయేలు, ఇక మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీ విమోచకుడు, మీ దేవుడు ఒక తల్లి వలె మిమ్మలను ఆదరించబోతున్నాడు. సిద్ధపడండి అని అంటున్నాడు. ఈ రోజున దేవుడు ఈ వాగ్దానంతో మనలను బలపరచుచున్నాడు. ఓ వాక్యమే ప్రజలారా, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని వాగ్దానపూర్వకంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ ఆదరణ, ఆ వాత్సల్యత దేవుని నుండి మనము పొందుకోవాలి. దేవుడు అది ఇవ్వడానికి మనలను తన వాగ్దానముతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మీ హృదయము ఉల్లసింపనీయండి, ఆనందించండి. దేవుడు మీడల తన కృప వాత్సల్యత కనపరిచారు. ఈ రోజున మనము కూడా ఉల్లసించవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. అలాగన దేవుడు మిమ్మల్ని మనలను ఆదరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, నీకు వందనములు. ఈ ఉదయం నీ వాక్యము ధ్యానించడానికి నీవు ఇచ్చిన తరుణమును బట్టి వందనములు. ఈ దినమంతా నీవే తోడుగు నడిపించండి. ఏ కీడు ఆపద నష్టం దారి చేరకుండా సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ
యేసునామం పెట్టి వేడుకుంటూ ప్రార్థిస్తూ అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.